హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చి సున్నుండలండి. సబ్స్క్రైబర్స్ నుంచి వన్ ఆఫ్ ద రిక్వెస్టెడ్ రెసిపీ అండి. సున్నుండలు చేయమని చెప్పారు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవి రోజుకొకటి ఇస్తే చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో ఒక ఫాలోవర్ వాళ్ళ బాబు కోసం అడిగిందండి, అందుకే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో నేను ఇందులో 2 రకాల సున్నుండలు చూపిస్తున్నానండి. మీరు వీడియో చివరిదాకా చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముందుగా తెల్ల మినపప్పుతో సున్నుండలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. పిల్లల ఎదుగుదలకి చాలా మంచిదండి. చాలా ప్రోటీన్ కలిగిన సున్నుండలు అని చెప్పుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా వీటి కోసం స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులోకి 1 కప్పు మినపప్పు వేసుకోవాలి. వీటిని మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పైననే. మినిమం మనం వీటిని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మంచిగా వేగితే మంచిగా బ్రౌనిష్ కలర్ వస్తాయండి. సో అలా వేగితేనే మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. ఇలా బాగా ఒక 10 మినిట్స్ వేపుకున్నాక నాకు చూడండి కలర్ ఈ విధంగా చేంజ్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన వీటిని మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకొని దాన్ని కూడా మళ్ళీ కూడా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ని కూడా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ విధంగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న మిక్స్ని ఈ విధంగా బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు వేడి చేసుకున్న నెయ్యిని కొద్దిగా చేర్చుకుంటూ ఒక దగ్గరికి కన్సిస్టెన్సీ తీసుకురావాలి. కొద్దిగా ఇలా మినప్పిండి ఒక దగ్గరికి చేర్చుకుంటూ కలుపుకోవాలండి. ఇలా అయితే మనకి ఎక్కువ నెయ్యి పట్టదు. కొంచెం నెయ్యితోనే మనకి సున్నుండలు రెడీ అయిపోతాయి అన్నమాట. సరే ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మనం చేతికి తీసుకొని ఒకసారి లడ్డూలాగా చుట్టుకోవాలి. మీకు నెయ్యి సరిపోతే డైరెక్ట్గా సున్నుండలు చేసుకోవచ్చు. నెయ్యి సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనం సున్నుండలు చేసుకోవాలి. చూడండి నాకైతే ఇంకొంచెం నెయ్యి పట్టింది, అందుకే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని సున్నుండలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనకి ఓన్లీ మినపప్పు వేపేటప్పుడే టైం పడుతుందండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. జస్ట్ ఇన్ 20 మినిట్స్ మనం ఈ సున్నుండలు చేసేసుకోవచ్చు. పొడిగా అనిపిస్తుంటే మీరు కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అంతేగాని నెయ్యి మొత్తం ఒకటేసారి వేసుకోవద్దండి, బాగా లూజ్ అయిపోతుంది అలా అయితే పిండి. ఈ విధంగా కొంచెం కలుపుకుంటూ మనం సున్నుండలాగా చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా ఈజీ రెసిపీ అండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేసుకుంటే ఇంకా సూపర్. వాళ్ళకి రోజుకి ఒకటి ఇవ్వండి, ఇట్లా చాలా బాగా తింటారు. సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చి ఇది నల్ల మినపప్పుతో చేసిన సున్నుండలండి. ఇవి కూడా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. లేడీస్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా రోజుకొకటి తింటే చాలా ఎనర్జీ అండి. సో వీటి కోసం చేసుకునే ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నల్ల మినపప్పు వేసుకోండి. గుళ్ళ మినపప్పుతో చేస్తేనే సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేపుతున్నప్పుడు అయితే ఇల్లు చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో. ఎంత బాగా వేపుకుంటే అంత బాగా ఉంటాయి అన్నమాట టేస్ట్ సున్నుండలు. అలా అని చెప్పి హై ఫ్లేమ్ మీద తొందరగా వేయించేసుకోకండి. లో ఫ్లేమ్లోనే 10 మినిట్స్ పాటు వేయించుకోవాలి వీటిని. చూడండి ఒక 8 మినిట్స్ అయ్యాక ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు మనం ఇందులోకి ఒక 4 బాదం, 4 క్యాషు అండ్ 4 పిస్తా, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, 4 చొప్పున. మీకు ఇష్టమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పిండిలాగా పట్టుకోవాలి. చూడండి ఇట్లా మెత్తగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బెల్లం తీసుకోండి. ఇప్పుడు బెల్లమును కొంచెం పిండి వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఉన్నది కన్సిస్టెన్సీ. బెల్లము పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం హెల్తీగా ఉండాలని చెప్పి నేను బెల్లం యాడ్ చేశాను.
ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడానికి కొంచెం నెయ్యి వేడి చేసుకొని దాన్ని ఒక స్పూన్ చొప్పున వేసుకుంటూ మనం లడ్డూలు కట్టుకోవాలి. చేస్తున్నప్పుడు కొంచెం ప్రాసెస్ అనిపించచ్చు, కానీ తినేటప్పుడు అంతా ఈ శ్రమ అంతా మనకి అసలు కనిపించదు. కొంచెం పేషెన్సీ ఉంటే చాలండి, మనం ప్రతి హెల్దీ రెసిపీ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా దగ్గరికి చేర్చుకుంటూ మొత్తం మనం లడ్డూలాగా చుట్టుకోవాలి. ముందు చేసుకున్న సున్నుండల కన్నా కూడా ఇవి చాలా డబుల్ అని చెప్పుకోవచ్చు, మనకి ఎనర్జీలో కానీ ప్రోటీన్లో కానీ. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఒక లడ్డు పెట్టి పంపించండి, చాలా ఇష్టంగా తింటారు. చూడండి సున్నుండ ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. అసలు నాకు స్టార్టింగ్లో సున్నుండలు అంటే అంతగా నచ్చకపోయేది, బట్ ఇప్పుడైతే చాలా ఇష్టంగా తింటున్నానండి. అంతే అండి, టేస్టీ అయినా అండ్ హెల్దీ అయినా సున్నుండలు అయితే రెడీ. ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చుతుందని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. ఐ హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చుతుందని, అలాగే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా నా రెసిపీస్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.